డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. పేరెంటింగ్ విషయం గురించి మాట్లాడుతూ వస్తున్నాం కదా. సో మెయిన్ టాస్క్ ఎక్కడ వస్తుంది అంటే వెన్ ద కిడ్స్ ఆర్ ఇన్ టీనేజర్ స్టేజ్. అవును, చిన్నపిల్లలప్పటి నుంచి మనం ఒక స్టేజ్లో మనకు వాళ్ళని గైడెన్స్ ఇస్తూ ఒక మేనేజ్ చేస్తూ వస్తూ ఉంటాం. టీనేజ్ అనేపాటికి అందరికీ క్వశ్చన్ మార్కే, ఎలా మేనేజ్ చేయాలి అని చాలా మంది పేరెంట్స్ కూడా పానిక్ అయిపోతూ ఉంటారు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. ఇది ప్రతి స్టేజ్లోనూ ఒక క్వశ్చన్ మార్కే అందరి పేరెంట్స్కి కూడా. సో అది ఎలా మేనేజ్ చేయవచ్చు? మెయిన్గా వాళ్ళకి యాంగర్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ స్టేజ్లో. సో వాటిని యాజ్ అ పేరెంట్ మనం ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు? టీనేజ్ అనగానే అందరికి ఒక పెద్ద బబుల్లా ఉంటుంది కదా, హౌ టు మేనేజ్ కిడ్స్ అని. ఫస్ట్ నేను ఐ వుడ్ లైక్ టు సే టీనేజర్స్ ఎందుకు అలా బిహేవ్ చేస్తారనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సన్ఫ్లవర్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటాయి? సన్ కి సన్ ని ఫేస్ చేస్తూ ఉంటాయి. అండ్ సన్ టువర్డ్స్ డాన్ టైం వచ్చినప్పటికీ సన్ఫ్లవర్ కూడా ఇట్లా తిరుగుతూ ఉంటుంది. సో సన్ఫ్లవర్స్ ఆర్ లైక్ అవర్ కిడ్స్ అన్నమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ 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 తిరుగుతూ ఉంటారు. అంటే వాష్రూమ్ లోకి వెళ్ళటానికి కూడాను ఒక 5 minutes టైం దొరకదు అమ్మకి. తలుపట్ల బాగుతా ఉంటారు పైన ఉండి, ఉన్నవా లేదా అని. సో ఇక్కడ ఏంటి, అమ్మ ఆ కిడ్ యొక్క సన్. సో స్లోగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు, చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ చూస్తూ ఉంటారు, స్కూల్కి వెళ్తారు, ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటారు. సో తర్వాత అబ్జర్వేషన్ స్టేజ్ అన్నమాట. వాళ్ళకి ముందు నుంచి ఉంటుంది అబ్జర్వేషన్ స్టేజ్. ఇంకొంచెం సొసైటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి, వాళ్ళ వరల్డ్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అవుతూ ఉంటారు. టీనేజ్కి వచ్చినప్పటికీ ఏమవుతుంది అంటే వాళ్ళ మైండ్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారండి. నేను ఎవరిని, నాకేం కావాలి. సో అందుకనే మనం ఎక్కువగా టీనేజ్ పిల్లలను చూస్తూ ఉంటే, టీనేజర్స్ వచ్చిన వెంటనే ఆల్ ద మదర్స్ స్టార్ట్ కంప్లైనింగ్, నేను చెప్పిన మాట వినడం లేదు, రైట్, ఫ్రెండ్స్తోనే ఉంటున్నాడు ఎక్కువ, లేదా ఇంట్లో ఉంటే డోర్ వేసుకొని ఉంటున్నాడు, డోర్ బ్యాంగ్ చేస్తున్నారు కోపం వచ్చి, దే జస్ట్ గోయింగ్ ఇన్ టు దేర్ రూమ్. ఇట్లాంటివి చాలా వింటూ ఉంటాం. వెరీ కామన్ అండ్ ఎవ్రీ టీనేజర్ ఉన్న ఇంట్లోని ఇది చాలా కామన్ సినారియో. ఏం చెప్పినా ఇరిటేట్ అవుతూ ఉంటున్నారు అని ఉంటారు. వీళ్ళు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. మదర్స్ కాంట్ స్టాప్ క్వశ్చనింగ్. మనం కూడా వాళ్ళ యొక్క దాన్ని కొంచెం ఫ్యూయల్ వేస్తున్నట్టే అవుతుంది. సో వీళ్ళు ఆ పర్సనల్గా వాళ్ళు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండి, సో దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ ఆఫ్ దేర్ సన్ అనమాట. నా సన్ ఏంటి అని. అందుకనే టీనేజర్ చూసినట్టయితే మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక ఫిక్స్డ్గా నాకు ఇది ఇష్టం, నేను దీనిపైనే ఉంటాను అని వర్క్ చేయరు చాలామంది. దే కీప్ మూవింగ్. ఓకే, ఇప్పుడు నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ పోయింది, ఇంకొకటి ఇది. సో వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఎక్స్ప్లోరింగ్. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ సర్చ్ చేస్తున్నారు అనమాట, నా సన్ ఏంటి. వాళ్ళ కోసం వాళ్ళు ఇంకా బాగా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్గా మనం ఒకటి చెప్తాం, ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు, అండ్ ఇప్పుడు మనకి ఉన్న సోషల్ మీడియా కాదు, యాక్సెస్ కాదు, ఇంటర్నెట్, వైఫై, దీనివల్ల చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అవుతూ ఉంది. టీచర్స్ ఒకటి చెప్తారు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు, ఇంట్లోనే వేరే అమ్మమ్మ తాతలు, నానమ్మ తాతలు ఒకటి చెప్తారు, కజిన్స్ ఒకటి చెప్తారు. ఇంతమంది చెప్తున్న దీంట్లోని వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారనమాట. వాట్ ఈజ్ రైట్, వాట్ ఐ షుడ్ టేక్ అని. సో ఈ యాంగర్, నేను ఇట్లా కంప్లైంట్ చేసిన ప్రతి మదర్కి వాళ్ళు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నిజంగా మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కోపం అనేది జీవితంలో లేకుండా ఉండాలి అనుకుంటున్నారా? ఎవరైనా అదే అనుకుంటారు. అంటే జీవితాంతం లేకుండా అయితే అది ఇంపాసిబుల్, ఐ గెస్. ఇంపాసిబుల్. కోపం అనేది ఉండాలి మనిషికి, బట్ ఇన్ ఎ రైట్ వేలో ఉండాలి. బికాజ్ వాళ్ళు ఇంత కాన్స్టెంట్ దీంట్లో ఎక్స్ప్లోర్ చేస్తూనే వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా. అండ్ ఎప్పుడైనా ఒక మనిషి ఎక్స్పీరియన్స్ అయితేనే వాళ్ళు తెలుసుకుంటారు. ఏదైనా వాళ్ళు నేర్చుకొని గ్రో అవ్వడం, ఒక అడుగు ముందుకు వేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు
ఇదే ఎన్వైరన్మెంట్లోని పెరిగిన ఒక టీనేజర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కోపం అంటే ఏమో తెలీదు, ఇది మనం ఇట్లా అంటే మనం ఛాన్స్ ఇవ్వట్లేదు. ఫస్ట్ తల్లులు ఏం చేస్తామంటే, నువ్వు కోప్పడుతున్నావు, నువ్వు చిన్నదానివి లేదా నువ్వు చిన్నవాడివి, నీకు నా మీద కోప్పడే రైట్ లేదు, ఎందుకు ఇట్లా అంటున్నావు అది అని వీ ట్రై టు స్టాప్ దెమ్. అది చేయటం కూడా తప్పే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ దొరకటం లేదు కదా. అండ్ ఇమాజిన్ వాట్ ఇఫ్ దిస్ కంటిన్యూస్ యాజ్ ద గ్రో. వన్స్ ఒక ఎడ్యుకేషన్ అనేది స్టడీస్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ వర్క్ ప్లేస్లో జాయిన్ అయిన తర్వాత అది హౌ విల్ దే నో హౌ టు మూవ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో ఎలా మసులుకోవాలనింది వాళ్ళకి ఎలా ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 100% వాళ్ళకి ఆ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వాళ్ళ బయటికి వెళ్ళి వాళ్ళ ఎమోషన్స్ ని, కోపం అనేది వాళ్ళకి ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకపోవడం బెటరా, లేదంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకొని నేర్చుకొని ఎట్లా చేయడం అనేది బెటరా? కరెక్ట్, ఎక్స్ప్రెస్ చేయడమే బెటర్ అంటే 100% వాళ్ళు మనం ఇప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. బికాస్ వాళ్ళకి కూడా తెలుస్తుంది హౌ టు హ్యాండిల్ అనేది ఆ కోపం అనేది వచ్చినప్పుడు. అఫ్ కోర్స్ ఇందులో ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయిలేండి. ఐఎమ్ నాట్ సేయింగ్ యాంగర్ ఈజ్ ఎ గుడ్ థింగ్, కోప్పడితే వదిలేయండి అని. బట్ మనం వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వన్స్ దే ఆర్ ఇన్ కామ్ డౌన్ స్టేట్, అప్పుడు మనం కూర్చొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చెప్పచ్చు, ఇలా కాదు, ఇది రైట్ కాదమ్మా, ఇట్లా చేయాలి. దే విల్ బి 100% ఓపెన్ టు లిసన్ టు యూ. బికాస్ మనం అక్కడ స్పేస్ ఇచ్చాం వాళ్ళకి. సో ఇది కూడా వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తుంది. ఓకే, వీళ్ళు వింటున్నారు, దే ఆర్ దేర్ ఫర్ మీ అన్న కాన్ఫిడెన్స్ కూడాను వాళ్ళకి వస్తుంది అనమాట, బిల్డ్ అవుతుంది. వాళ్ళకి అట్లా వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. బికాస్ ఐ మీన్ టిప్, బికాస్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి. ఇట్లా కోపం వచ్చిన పిల్లలకి ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఒక డీప్ బ్రెత్ తీసుకోవడం. మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా, కోపం వచ్చిందా కళ్ళు మూసుకొని అంకల్ లెక్క పెట్టు, 10 నుంచి 1 లేకపోతే 1 to 10 అని అట్లా చెప్తూ ఉంటారు. అది ఎందుకు చెప్తారు? వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ లెర్నింగ్ టు మేనేజ్ దాట్. సో ఇక్కడ మనం పిల్లలకి ఏం చెప్పచ్చు అంటే, కోపాన్ని సప్రెస్ చేయకూడదు ఎప్పుడు కూడా. కోపం అనే కాదు, ఏ ఎమోషన్ అయినా సప్రెస్ చేయకుండా దాన్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. సో ఇక్కడ స్టాప్ అనేది ఒక యాక్రోనిమ్ అనమాట. సో ఆ స్టాప్ అన్న వర్డ్ గుర్తుంచుకుంటే, మీకు ఏ పని చేస్తున్నప్పుడు కోపం వచ్చింది అంటే ఇది పిల్లలకి నేర్పించవచ్చు, దే కెన్ ఫాలో. ఇమీడియట్గా అది వదిలేసి దే హ్యావ్ టు క్విక్లీ మూవ్ ఫ్రమ్ దేర్. జస్ట్ ఏదైనా విండో ఉంటే బయటకు చూడడం, లేదా ఏదైనా చేస్తూ ఉండటం. అండ్ దెన్ దే హ్యావ్ టు థింక్, ఎందువల్ల కోపం వచ్చింది, రీజన్స్ ఏంటి. ఎనీథింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్, వాళ్ళ చేతిలో ఏదైనా ఉంది అంటే యాక్షన్ తీసుకోగలరు. లేదా జస్ట్ ఒక క్విక్ డీప్ బ్రీత్ అవుట్ చేసుకొని, ఇందాక మనం చెప్పాం కదా స్క్వేర్ బ్రీతింగ్, అది కూడా చేయొచ్చు ఇక్కడ. సో ఇట్ కామ్స్ దెమ్ డౌన్ అండ్ దే కెన్ కమ్ బ్యాక్. ఆర్ ఇంకా నేను ఇక్కడ ఇంకొక చిన్న బ్రీతింగ్ టెక్నిక్ చూపిస్తాను. దిస్ కాల్డ్ 5 finger బ్రీతింగ్ అనమాట. పిల్లలు ఎవరికైనా దే విల్ లైక్ ఇట్. అంటే చిన్న పిల్లలు కూడాను ప్రీ టీన్స్ లో కూడా చూస్తుంటాం. ఇది యాజ్ యువర్ ఫింగర్ పైకి వెళ్తుందో అలా ఇన్హేల్ చేయాలి. ఇన్హేల్, ఈ టిప్ దగ్గర వచ్చినప్పటికీ పాజ్ చేయాలి. మళ్ళీ ఎక్సేల్, మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్, అలా 5 fingers. సో మినిమం ఒక 2-3 rounds ఇలా చేసినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా కామ్ స్టేట్కి వస్తారు. అండ్ చిన్నపిల్లలతోని అయితే తల్లులు ఈజీగా ఒక ఫన్ గేమ్లో చేయొచ్చు. చేద్దాం మన ఇద్దరం కలిసి కూర్చొని, దే విల్ ఎంజాయ్ 100%. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న ఫాలో అవటం వల్ల మేనేజ్ చేయొచ్చు మనం పిల్లల్లో యాంగర్ అనేది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్ అనూహ్య గారు, మనకి కిడ్స్ని ఎగ్జామ్ స్ట్రెస్ అనేది మేనేజ్ చేయడం ఎలాగా అనే దానిపైన స్పెషలీ మామ్స్కి వెబినార్ క్లాసెస్ అనేవి రన్ చేస్తున్నారు. సో ఈ క్లాసెస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే మనకి స్క్రీన్ పైన రన్ అవుతున్న నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు ఈ వెబినార్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.